ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశ్చర్యం జరిగించాలని ఆశీర్వించాలని మరి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే ప్రతిరోజు ఈ వాగ్దానం వింటా ఉన్నారో, నిజంగా అండి మన జీవితంలో వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చబడుతుంది. మన కుటుంబంలో అనేక మేలులు పొందుకుంటాం, అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటాడు అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే మరి ప్రతిరోజు మరి ఈ వాగ్దానం వింటున్నారో, వాగ్దానం కొరకు మీరు ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, తప్పక విశ్వసించండి. నే మేలు చేసే దేవుడు అండి. ఎందుకంటే దేవుడు మీ సమస్యని, మీ బాధని, మీ దుఃఖంని, మీ ఆవేదన చూస్తూ ఉన్నాడండి. మీ పరిస్థితులు మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఈ ఉదయకాలము వాగ్దానం వింటున్నారో, తప్పక దేవుడు మేలు చేస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా నాతో కలిసి. మరి మీరు అందరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, మీ కష్టంలో, నష్టంలో, అప్పుల్లో, వేదనలో, బాధల్లో, దుఃఖంలో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులు, మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈరోజు దేని కొరకు ఆలోచిస్తున్నారండి? ఆశీర్వదిస్తలేరని బాధపడుతున్నారా? లేకపోతే నా సమస్య ఇంతే, నా బంధకాలు ఇంతే, నాకున్న సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఈరోజు దుఃఖపడుతున్నారా? ఆవేదన చెందుతా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మీ పరిస్థితిని దేవుడు మార్చాలని, మీ స్థితిని దేవుడు మార్చాలని, మీ గతిని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మీరు ఒక మంచి పొజిషన్లో దేవుడు ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. ఉన్నత స్థితికి ఎదిగించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఈరోజు. కాబట్టి ఎంతమంది అయితే మరి నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు అని బాధపడుతున్నారో, దేవుడు నన్ను చూస్తలేనని బాధపడుతున్నా, ఈ రోజు దేవుడు మిమ్మల్ని చూడబోతున్నాడండి. వాగ్దానం చూసుకుందామా? మరి ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం అండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. చూడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గొప్పగా ఉంచుతాడంట. ఈరోజు నువ్వు గొప్పగా లేవేమో, కానీ దేవుడు ఒక ఉన్నత పొజిషన్లో, ఒక హై పొజిషన్లో నేను పెట్టాలని కోరుకుంటున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో, మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించడమే కాదంట అండి, నీ నామమును గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పలానా సిస్టర్, పలానా బ్రదర్ చాలా మరి ఒకప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, వారి పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి మిమ్మల్ని అవమానించిన వారి నోటితోనే దేవుడు ఏం చేస్తాడంట అండి, మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా దేవుడు దీవించిండు, ఆశీర్వాదకర్తలుగా చేసిండు అని చెప్పేసి ఏం చేస్తాడంట అండి, దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట, ఆ విధంగా మిమ్మల్ని మారుస్తాడంట అండి. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరండి దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వించడమే కాకుండా మీ నామాన్ని గొప్ప చేస్తాడంట అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ప్రతి విషయంలో ఏం చేస్తాడంట అండి, ఆశీర్వాదకరంగా మారుస్తాడంట, మీ నామముని గొప్ప చేస్తాడంట. కాబట్టి ఎంతమంది అయితే దేవుణ్ణి అడుగుతున్నారో, విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారండి, మీ పరిస్థితులు దేవుడు మార్చబోతుండండి, మీ స్థితిని దేవుడు మార్చబోతుండు, మీ గతిని మార్చబోతుండు. మీరు ఏ స్థితిలోనే ఉండండి, మీరు దేని కొరకు చింతిస్తున్నారో తెలియదు, కానీ దేవుడు తప్పక మీకు కార్యాలు జరిగించే దేవుడు అండి, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారో, దేవుని వైపు చూస్తూ ఉన్నారో, ఆయన మీకు కార్యాలు చేయడము మొదలు పెడతాడంట. హల్లెలూయా. మీ జీవితాన్ని మారుస్తాడంట, మీ పరిస్థితిని మారుస్తాడంట, మీ జీవితంలో అనేక మేలులతో నింపడమే కాకుండా మీ నామాన్ని గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువుల ఎదుట నీ నామాన్ని గొప్ప చేస్తాడంట, నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నీ ఇరుగు పొరుగు వారి ఎదుట, మరి అనేక జీవితంలో దేవుడు వారి ఎదుట నీకు తలగా నియమించబోతుంది. నీ కష్టము, నీ బాధ నుంచి తీసిపోతుందండి. ఈరోజు నువ్వు దేని విషయంలో ఒక్కడిని అని కృంగిపోతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, అయితే దేవుడు మాట్లాడుతున్నాను నీతో. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారో, మీ జీవితాన్ని దేవుడు కట్టబోతుండు, మీ సమస్యను దేవుడు విడిపించబోతుండు. చూడండి, దేవుడు మరి లోతుని ఎంతగానో ప్రేమించండు, ఆశీర్వదించండు కదండి. హల్లెలూయా. తను ఆ పాప లోకంలో ఉన్నా కూడా, పాప జీవితంలో ఉన్నా కూడా మరి అక్కడ దేవునికి మహిమకరంగా జీవించిందండి.
దేవుని నామాన్ని ప్రకటించిండు కాబట్టి వారి అందరి ఎదుట దేవుడు తలగా నియమించిండు కదండి. హల్లెలూయా. మరి దేవుని ఇష్టానుసారంగా జీవించిండు కదండి. కానీ మనం కూడా కొన్ని సమయంలో మరి నీ చుట్టూ శత్రువులు ఉండొచ్చు, నీ చుట్టూ అనేకులు నేను హింసించవచ్చు, నేను బాధ పెడుతుండొచ్చు, నేను వేదన చెందుతుండ, కానీ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడండి. వారి ఎదుట దేవుడు ఆశీర్వాదం ఇస్తాడంట, నీ నామాన్ని గొప్ప చేస్తాడంట వారి ఎదుట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా ఈరోజు. యేసయ్యా, నిజముగా యేసయ్యా నా నామాన్ని గొప్ప చేస్తా అంటున్నావు, నీకు స్తోత్రం యేసుప్రభా. నిన్ను కేవలం నీ బట్టి నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నాను యేసుప్రభా. నాయనా నిజముగా నువ్వు ఎంత గొప్ప దేవుడు యేసుప్రభా, నీకు అసాధ్యమైన ఏది లేదేసయ్యా. నువ్వు ఒక్క మాట పలుకుతే చాలేసయ్యా, నా లైఫ్, నా కుటుంబము, నా జీవితం, నా పిల్లల జీవితము, నా కుటుంబ సభ్యులు అందరూ ఒక ఉన్నత పొజిషన్లో ఉంటామేసయ్యా అని చెప్పి ఎవరైతే ప్రార్థిస్తున్నారండి, నిజంగా ఆయన ఒక కన్ను దృష్టి నీ వైపు ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండు, గొప్ప దీవెనని ఇవ్వబోతుండు. నీ శత్రువుల ఎదుట నేను దేవుడు తలగా నియమించబోతుండు, నీ బంధువుల ఎదుట నేను తలగా నియమించబోతుండు, నీ స్నేహితుల మధ్య దేవుడు నేను తలగా నియమించబోతుండు, నీ కుటుంబ సభ్యుల ఎదుట నిన్ను తలగా నియమించబోతుండు, నీ కొలీగ్స్ దగ్గర కదండి. ఎక్కడ అయితే నువ్వు ఈరోజు ఆశీర్వాదకరంగా లేవని బాధపడుతున్నావా, అయితే దేవుడు నేను ఈరోజు ఆశీర్వదించబోతుండు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుండండి, గొప్ప దీవెన ఇవ్వబోతుండు. నిజంగా అండి, ఆయన ప్రేమించే వారిని దేవుడు ఖచ్చితంగా మరి ఏం చేస్తాడంట, ఒక మంచి పొజిషన్లో ఉంచుతాడు. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు రావు అని నేను అనను, ఖచ్చితంగా వస్తాయండి. ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి. కానీ ఆ కష్టము, ఆ బాధ, ఇబ్బంది నుంచి ఎలా నువ్వు పైకి లేవాలి, ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీ పరిస్థితి ఎలా మారాలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. నీ జీవితంలో అనేక మేలులు చేస్తూ ఉంటాడు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, అనేక దీవెనలు ఇచ్చే దేవుడు అండి. నీ పరిస్థితి మెట్టుకి ఏం చేస్తూ ఉంటారంట, మార్చబోతుందండి. నేను తలగా దేవుడు నియమించబోతున్నాను. కాబట్టి దేని విషయంలో మనం కృంగిపోతుందంట, దేని విషయంలో మనం బాధపడొద్దని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేని విషయంలో కృంగిపోతున్న కుమారి, నా కుమారుడా, నువ్వు దిగులు చెందకు, నేను ఆశీర్వదించడమే కాకుండా నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాను. నీ పరిస్థితిని ఒక మార్చబోతున్నాను, కదండి, ఒక స్థితి నుంచి ఇంకో పరిస్థితి నుంచి ఒక మంచి ఒక స్థితిలో దేవుడు నేను పెడతాడంట అండి. హల్లెలూయా. చూడండి, నిజంగా ఆయన నమ్మిన వారు ఆయన మేలు చేయక మానడండి. తప్పక దేవుడు కార్యం చేసే దేవుడు అండి. నీ పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు, నీ స్థితిని దేవుడు మార్చే దేవుడు, నీ గతిని దేవుడు మార్చే దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని సమస్త జీవుల కన్నా, సమస్త మనుషుల కన్నా అందరి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో, ఈరోజు ఎవరు నిన్ను అవమానిస్తున్నారో, ఈరోజు నిన్ను ఎవరు హేళన చేస్తున్నారో, ఎవరైతే నీ పరిస్థితి ఇంతే అంటున్నారో, మరి అందరు నిన్ను శపిస్తున్నారేమో, పాడైపోతావు అంటున్నారేమో, మరి దేనికి పనికి మాలినవాడు అంటున్నారేమో, అయితే దేవుడు నిన్ను తలగా నియమించబోతుండండి. హల్లెలూయా. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతుండు, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందాం ఆ వాక్యం కొరకు. మరి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఉదయకాల సమయంలో యేసయ్యా, నిజంగా నన్ను ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంతకాలం నేను ఆశీర్వాదకరంగా లేను, కానీ ఇప్పుడు నేను ఆశీర్వాదకరంగా ఉంటానని విశ్వసిస్తున్నాను. నమ్మిన వారి పట్ల దేవుడు మేలుని జరిగించబోతుండు. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభా. ఎంతమంది అయితే ఈ ఉదయకాలం యేసుప్రభా వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు చేయండి యేసయ్యా, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి యేసయ్యా. నాయనా మీరే కార్యాలు జరిగించండి. అద్భుతకరుడు, ఆలోచనకర్త నీకే వందనాలు. వారి పరిస్థితులు, వారి స్థితిని మార్చండి యేసయ్యా, వారి గతిని మార్చండి యేసుప్రభా. ఈ లోకంలో నాయనా దేని కొరకు చింతిస్తున్నారు నీకు తెలుసు యేసుప్రభా, వేటి కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరునుగా యేసయ్యా. నాయనా మమ్మల్ని ఆశీర్వదిస్తా అన్న దేవుడు యేసయ్యా, మా నామాన్ని గొప్ప చేస్తా అన్న దేవుడు యేసయ్యా. నాయనా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని మార్చండి యేసుప్రభా, పరిస్థితులు మార్చండి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసుప్రభా. మీరే సమకూర్చువాడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు యేసయ్యా. మీరే సహాయం దయచేయండి. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, దీవించండి యేసయ్యా. కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. భార్య భర్తల సమస్యలు, గర్భఫలం లేని బాధపడుతున్న వారు అన్నిటి నుంచి కార్యం జరిగించండి యేసుప్రభా. నైనా జాబ్స్ కొరకు, బిజినెస్ కొరకు, నైనా దేని కొరకు అయితే వెయిట్ చేస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడునుగా యేసయ్యా. ఆచరణలు జరిగించండి యేసయ్యా, మేలు జరిగించండి యేసయ్యా. వారి పరిస్థితులను మార్చండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి యేసుప్రభా. అమాస పుణ్యం కౌరమికేసిన మంత్రశక్తులు వేసిన కుప్ప కూలిపోవాలిగా యేసయ్యా. దాని రాజ్యం అంతా కూలినిగా యేసుప్రభా. నేను ప్రతి సంఘాలను, ప్రతి కుటుంబాలను మీ జ్ఞాపకం చేసుకొని, ప్రతి విశ్వాసాన్ని, ప్రతి పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు మీరు జ్ఞాపకం చేసుకొని, వారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని అనుగ్రహించండి. వాళ్ళ బిజినెస్లో, వాళ్ళ డ్రైవింగ్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. లాభాలు దయచేయండి యేసుప్రభా. ఇంకా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మరణ పడక నుంచి విడిపించండి యేసయ్యా. శోధనలో, వేదనలో, కష్టాలు అన్నిటి నుంచి విడిపించి వారి వ్యాపారంలో మంచి లాభాలు దయచేసి అద్భుతాన్ని జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.